पूरा लोकल। तो अभी इधर जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में बाई इलेक्शंस आने वाला ना, तो कैसे चल रहा है इधर पॉलिटिकल पार्टीज का? अभी तक पॉलिटिक्स कोई भी अभी तक नहीं आया। अब जैसा इलेक्शन करीब आता ना, जब सब आता। इधर किसका ज्यादा डोमिनेशन है, कौन सा पार्टी ज्यादा आता है? डोमिनेशन में तो अब कांग्रेस वाले कुछ काम नहीं कर रहे। अब लोग तो क्या बोल रहे, टीआरएस को डालते बोल के बोल रहे। हाँ अच्छा, सारे टीआरएस हाँ, टीआरएस को डालते बोल के बोल रहे। अब तो अभी तक टीआरएस में मार्कंडे गोपीनाथ, उसका काम कैसा था इधर? गोपीनाथ जो अच्छा करा काम, अच्छा करा काम। तो इस एरिया में कुछ डेवलपमेंट्स वगैरह किया? हाँ, बहुत डेवलपमेंट है। बुरा है जुबली में डेवलपमेंट बहुत बुरा बनने में। तो मतलब इस पूरा एरिया में देखा तो किसका ज्यादा वोट्स मिलेगा, कौन से पार्टी को ज्यादा मिलता है? पार्टी को वोट बोले तो फिलहाल पावर में तो कांग्रेस है। पावर में कांग्रेस है, क्या बोल ना सकते, अब कौन क्या कर सकता। पावर में तो कांग्रेस है, वो पब्लिक क्या है किसको वोट आना नहीं बोल सकते। तो मतलब आपको क्या लग रहा है, कौन आके इधर कुछ काम करेगा, कौन सा पार्टी आके काम जो है कोई भी चीज तो काम नहीं करता, खाली आता इलेक्शन में काम कर लेता चल जाता, मैं काम तो नहीं करता। तो मतलब इससे अगर हम लोग कंपेयर किया तो कांग्रेस पार्टी अभी गवर्नमेंट में है ना, तो हाँ। वो आएगी तो कुछ स्कीम्स वगैरह मिलेगी, तो थोड़ा सा तो काम होता मैं देना ना स्कीम जीते बस से। अभी तक कुछ भी नहीं मिला? अभी तो कुछ भी नहीं मिला स्कीम, क्या मिला, कुछ नहीं मिला। दिए तो अच्छा रहता स्कीम। ఇక్కడ కోరవండ ప్రాంతంలో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత పొలిటికల్ వాతావరణం అనేది ఎలా నడుస్తుంది? ఏం లేదమ్మా, అయినవి ఉంటే ఏం పని కాలేదు మాది బస్తీది. అవి వీళ్ళు వస్తే ఏమైతుంది పని? మాకి పని కావాలి, బస్తీలో పని కావాలి, మేమే పోయి చేసుకుంటున్నాం. ఇంకా ఏం లేదు. ఇంకా ఎవరైనా మంచి క్యాండిడేట్ కి ఇస్తేనే గెలుస్తారు కదా, అది ఉన్నది, ఇంకా ఏం లేదు. ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఎవరికి ఏ క్యాండిడేట్ కి ఇస్తే మంచిది అని అనిపిస్తుంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఈయనకి నవీన్ యాదవ్ కి ఇస్తేనే ఏమైనా ఉంటుందో ఏమో అని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇస్తారో లేరో ఏమో, మన అట్లా ఉన్నది. మరి బీఆర్ఎస్ ఇంకా బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ టిఆర్ఎస్ తో ఇప్పుడు ఏం పని కాలేదు కదా వాళ్ళతో. ఇగో అట్లనే ఉన్నది, అది రోడ్ అట్లనే ఉన్నది, నీళ్ళు అట్లనే వస్తున్నాయి. తన పరేషాన్ ఉండదు బస్తీలో, ఎస్ఆర్డి నగర్ అట్లా ఉన్నది. ఇక్కడ పని చేయలేదమ్మా, ఈ బస్తీలో పని చేయలేదు. మాట్లాడితే చక్కగా వెళ్ళిపోతాడు ఆయన, ఇంకా రాలేదు ఇక్కడ. అవును, అట్లా ఉన్నది. సో రేపు వస్తే ఒకవేళ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ వస్తే పని జరుగుతుంది. రోడ్డు సరిగా వేయలేదు. బాబా ఫసదీన్ ఉన్నప్పుడు రోడ్లు కొద్దిగా మంచిగా అయినాయి. ఇప్పుడు వాళ్ళు మాకండి గోపినాథ్ ఉన్నప్పుడు అయితే ఏం కాలేదు. వాళ్ళు బాబా ఫసదీన్ మీరు ఉన్నప్పుడు వాళ్ళు మంచి చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ లో జంప్ అయ్యారు. నవీన్ యాదవ్ గారు వస్తే వాళ్ళు కలిసి అందరూ మంచి చేస్తారని మన కోరిక. అది ఈ పార్టీలో అంటే ఈ ఏరియాలో మెయిన్ గా గతంలో ఎలా ఉండేది, ఎవరు చేసేవాళ్ళు? నార్మల్ గా మాకంటి గోపినాథ్ గారు పట్టించుకోలేరు. ఏదో నార్మల్ గా వచ్చేటమో పోయడము, వాళ్ళ కార్యకర్తలకే హెల్ప్ చేశారు కాబట్టి అందరూ ప్రజలకు ఎవరు హెల్ప్ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ వచ్చినా కూడా వాళ్ళ వ్యక్తులకు వాళ్ళకే అప్లై అయినాయి. వాళ్ళకే సెట్ చేసుకున్నారు. ఎందుకు బీదోళ్ళకి అని సరిగ్గా న్యాయం దొరకలేదు. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అంటే ఏం జరగలేదు. అది మెయిన్ రోడ్ వేసిరు, అక్కడ కట్టల మీద జనాలు నీళ్లు నిలబడి అట్టలనే ఉన్నాయి. ఆ పరిస్థితి ఉంది ఇక్కడ. రేపు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ వస్తే నడుస్తుంది తప్పకుండా. నవీన్ యాదవ్ గారు మంచి ఓపిక ఉంది. మీరు క్యాండిడేట్ కి వేద్దాం అనుకుంటారా లేకపోతే పార్టీని చూసి? పార్టీ కాంగ్రెస్ పార్టీకి. క్యాండిడేట్ కూడా అతను మంచిగా ఉన్నారు, నవీన్ యాదవ్ అనుకుంటున్నాం. ఇప్పుడు అలాగే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు ఎలా ఉందంటారు? కొద్దిగా న్యాయం లేదమ్మా, కొద్ది జరుపుకుంటూ వస్తున్నారు, ముంగట తెలుస్తారు. మిగతా పార్టీల పరిస్థితి ఎలా ఉందంటారు ఈ ఏరియాలో చూసుకుంటే? బీజేపీ గానీ? బీజేపీ అయితే అసలు రాదు ఇక్కడ, ఛాన్స్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ టిఆర్ఎస్ కి మధ్యలో ఏదో కోటి ఉంటది అంతే. ఇప్పుడు ఎవరైనా ఏం చేయలేదు, 10 ఏళ్ళు అయింది జీతం బంద్ అయ్యి.
పింఛన్ ఇప్పుడు దాకా ఏం లేదు. ఏ పార్టీ వస్తే ఏం బాధ లేదు, మంచికి లేదు చెడ్డది లేదు, ఏం చేయలేదు వాళ్ళు ఎవరు. ఇప్పటి వరకు వచ్చిన ఎవరు కూడా ఏమీ చేసింది ఏం చేసలేదు ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. 10 ఏళ్ళు అయింది నాకు ఆ పింఛన్ వచ్చేది బంద్ అయ్యింది. మా మమ్మీ ఉండే, ఆమె గవర్నమెంట్ ఉండే, నాకు ఇది అయ్యింది. ఆ ఇద్దరికి ఒక ఇంట్లో ఇయ్యలేమని బంద్ చేస్తారు. మా అమ్మ అన్న చచ్చి 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు దాకా ఏం లేదు. ఇప్పుడు వస్తారు, నమస్తే పెడతారు, మళ్ళీ అయినాక పక్కకి జరుగుతారు. వాళ్ళు ఏం చేయలేదు, ఏం చేయరు. వాళ్ళు వస్తేనే ఇట్లనే చెప్తాను నేను, చూడు ఎవరన్నా రాండి. మరి రేపు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అందరికి చెప్తాను, చూస్తాను ఎవరికి వేయాలి, లేకుంటే పని పోతే మన నా ఓటు ఒక్కటి. ఏం చేయాలి, ఏం చేయలేకుంటే ఎందుకు వేయాలి మేము? మనకేమైనా ఉంటే చేస్తారు ఎవరన్నా. మరి ఇప్పుడు వరకు ఉన్న బీఆర్ఎస్ ఎవరు చేయలేదు, ఎవరు చేయలేదు. ఇల్లు వస్తుంది, ఇల్లు రాలేదు, ఏం రాలేదు, ఏం కాలేదు. మరి రేపు కాంగ్రెస్ వస్తే చేస్తుంది అనుకుంటున్నారా ఇక్కడ? ఏమో వాళ్ళు అట్లనే చెప్తున్నా కదా, అందరు నమస్తే అంటారు, అది అయినాక పని అయిపోతుంది. గ్యాస్ పైసలు తక్కువ అవుతారన్నారు, గ్యాస్ పైసలు తక్కువ కాలేదు. ఏం ఎవరికి వీడియోలకు అయితే ఎవరు చూడలేరు. ఏమి అందలేదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది? ఏం దొరికిందా? ఏం దొరకలేదమ్మా, ఏం దొరకలేదమ్మా. ఇప్పుడు దాకా ఏం దొరకలేదు. మళ్ళా వస్తుందో రాదో అది నాకు తెలియదు.